సోనియా గాంధీని పిలిచి ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఏంటి వాళ్ళ వ్యూహం లేదంటే వాళ్ళ ఆలోచన? కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని సామెత. ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే కాలం ఏంటంటే భారతీయ జనతా పార్టీని తొక్కేసి జగన్మోహన్ రెడ్డిని నొక్కేసి తాము అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీకి మీడియా పరమైనటువంటి లైఫ్ ఇవ్వాలన్నటువంటి చంద్రబాబు గారి ఆలోచన, తెలుగుదేశం అనుకూల మీడియా ఆలోచన. చంద్రబాబు అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు చేల్చాలంటే భారతీయ జనతా పార్టీని నొక్కేయాలా, కాంగ్రెస్ పార్టీని ఎక్కించాలా. కాంగ్రెస్ పార్టీని ఎక్కిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓట్లు కొంత తేల్చగలుగుతుంది కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది పబ్లిక్లోకి ఒక ఫీడ్బ్యాక్ తీసుకెళ్లాలి. ఆ తీసుకెళ్లేటటువంటి పని ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా 6 కలిసి చేస్తాయి. ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, మహా టీవీ కావచ్చు, టీవీ5 కావచ్చు, వీళ్ళందరూ అట్లాంటి హెల్ప్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా అమనాభూతులు తిట్టించుకున్నటువంటి పార్టీకి అయాచితవరంగా ఫ్రీ పబ్లిసిటీ కాంగ్రెస్ రాష్ట్రాన్ని బాగు చేయబోతోందని వస్తున్నప్పుడు పోయేదే ఉంది. సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టం కదా, పాజిటివ్ వస్తుంది కదా కవరేజీ. దానివల్ల రూపాయి పెరిగినట్టే కదా. క్రిందసారి 1% ఓట్లు కూడా రాలేదు. ఈ దఫా 4% వచ్చినా పెరిగినట్టే కదా. జాతీయ స్థాయిలో ఒకవేళ అదృష్టం బాగుండి ఎక్కడన్నా కనుక ఆళ్ళు కొట్టుకుని ఓ సీట్లు గెలిచేస్తే అది బెటరే కదా. ఈ కోణంలో చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే కాలం అంటే ఒక రకంగా పార్టీని రీఓపెన్ చేసి మళ్ళీ పునాది అయిపోతున్నారా షర్మిల? అంతే ఒక అపార్ట్మెంట్లో హౌసింగ్ బోర్డు కాలనీలో 15 ఏళ్ల క్రితమో 25 ఏళ్ల క్రితమో ఒక బిల్డింగ్ కడతారు. అందులో 5-6 ఇళ్ళు ఉంటాయి, అటు ఇటు ఫ్లాట్లు. అవి క్రమక్రమంగా క్షీణించి